రోమా పత్రిక అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను. నాతో పాటు కలిసి ఈ మాటను చెప్పండి రెండవసారి. అమ్మా అందరు ఇక్కడే ఉన్నారా? సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. నోరున్న ప్రతి ఒక్కరు ఆమెన్ చెప్తారా? ఆమెన్ చెప్తారా? ఓ చక్కటి అద్భుతమైన చికెన్ బిర్యానీ తీసుకొచ్చాను ఈరోజు మీకు. నేను మీకు ఏం బోధించాలా, సంఘానికి ఈ వారం ఏం వర్తమానం ఇవ్వాలా అని ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతున్నప్పుడు నా ఆశను తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, క్రియలున్న ప్రేమ నీది, విలువైన ధన్యత నాది. యేసయ్యా 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 నా యేసయ్యా. ఈ ఆలాపన నా మదిలో తిరుగులాడుతూ ఉంది. అప్పుడు నా మనసు నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. ఓహో, అక్కడ ఆగాను. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని రేపుతున్నాడు. ఎస్, నా ప్రజలను ఆనందపరచడానికి వారి ఆశను నేను తీరుస్తాను అని చెప్పన్నాడు. దొరికింది నాకు. ఇంత రేమా దొరికితే దాని మీద నేను లోగోస్ని రెడీ చేసుకుంటాను. ఇంత అది దొరకాలి, నాకు లీడ్ దొరకాలి. ఏం మాట్లాడాలి ప్రభు అన్నప్పుడు అది నా దగ్గరికి వర్తమానం వచ్చినప్పుడు చక్కగా సంఘంలో అనేకులను దర్శిస్తుంది చర్చ్. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ కూడికలోనికి వస్తూ ఉన్న నీ జీవితంలో నీ అంతరంగం ఖాళీ అయిపోయి ఉండొచ్చు, నీ హృదయం ముక్కలైపోయి ఇక్కడికి రావచ్చు, నీ మనస్సు విరిగిపోయి రావచ్చు. నా జీవితంలో నాకు ఆశ లేదు అనే ఆలోచన చేత నీవు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక పరలోకపు స్వరాన్ని నీతో వినిపించడానికి నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఏమిటో తెలుసా? నిన్ను ఆనందపరచడానికి ఆయన నీ ఆశను తీరుస్తానని చెప్తున్నాడు. చెప్పలోడు దేవుడు నామని గణపడతాం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే నీ జీవితం అయిపోలేదు, నీ కథ ముగించబడలేదు, నీ స్టోరీ ఎండ్ కాలేదు. నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు, నీవు పడుతున్న వేదన, నీవు కలిగి ఉన్నటువంటి ఆవేదన నీ జీవితం అనబడిన పుస్తకంలో చివరి అధ్యాయము కాదు. నమ్మిన వాళ్ళు ఆమె చెప్తారా? చేతులు పైకెత్తి ప్రభువా నాతో మాట్లాడనండి ఒకసారి చెప్తారు. ఒకసారి ప్రభువా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని మర మనిషివి కానే కావు, మాట్లాడే దేవుడవు నీవు. స్నేహితులారా, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక ఆశతోనే జీవిస్తాడు. ఏ ఆశ లేని జీవితాన్ని బతకలేడు. ప్రతి మనిషికి ఈ భూమి మీద ఆశ ఉంటుంది. ఆశ లేని జీవితం ఈ భూమి మీద ఉండదు ప్రియులారా. ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మనిషి జీవితాన్ని నడిపించేది ఆశ. ఒక చిన్న పిల్లవాడు కూడా రేపు నాకు మంచి భవిష్యత్తు ఉందనే ఆశతో ఉన్నాడు. ఇప్పుడు పరీక్షలు రాసిన విద్యార్థులు నా పరీక్ష ఫలితాల్లో మంచి ఫలితాలు వస్తాయనే ఆశలో ఉన్నారు.
మండు టెండల్లో పొలాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే రైతు ఒక మంచి పంట వస్తుందనే ఆశతో వ్యవసాయాన్ని సాగు చేస్తున్నాడు. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు దొరకాలని రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులు తమ వ్యాధిని నయమయ్యేందుకు డాక్టర్లు ఇస్తున్న మందులు బాగు చేస్తాయనే ఆశ చేత డాక్టర్ చెప్పినట్టుగా మందులు వేసుకుంటున్నారు. ఒక ఉద్యోగి ఉదయం నుండి సాయంకాలం వరకు తన విధులు నిర్వహిస్తున్నాడు. ఒక వ్యాపారి రాత్రనక పగలనక తన వ్యాపారంలో కష్టపడుతున్నాడు. ఒక విద్యార్థి 24 గంటల్లో 15, 17, 18 గంటలు కష్టపడి చదివి ఉన్నతమైన భవిష్యత్తు కొరకు ప్రయాసపడుతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ పక్కన చూసి చెప్పండి ఆశ. ఈరోజు ఆశ లేదు కదా, ఓకే, నో ప్రాబ్లం. మీ పక్కలకు చూసి చెప్పండి ఆశ. చెప్పండి ఏంటి? చిన్ని చిన్ని ఆశ. ఓ పాట ఉంది కదా, చిన్నదని ఆశ. చిన్నదే కానీ ఆశ గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం అంటుంది, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. స్నేహితుడా, ఆశ అనేది మనిషి జీవితంలో లేకపోతే మనసు విరుగుతుంది. కొంతమంది జీవితంలో పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైపోయినప్పుడు, అనుకున్న విషయాలని బెడిసి కొట్టినప్పుడు, ప్రేమించాల్సిన మనుషులు చీదరించుకున్నప్పుడు, అర్థం చేసుకోవాల్సిన కుటుంబ సభ్యులు అపార్థము చేసుకున్నప్పుడు వారి మనస్సు విరిగిపోతుంది. అప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే, బ్రతకాలని ఆశ లేదయ్యా, చచ్చిపోతే బాగుండు. ఎందుకు బతకడం? నాన్న వాళ్ళే పరాయి వాళ్ళు కాదు, నా భర్తే పరాయి వాళ్ళు కాదు, నా భార్యే పరాయి వాళ్ళు కాదు, నా పిల్లలే పరాయి వాళ్ళు కాదు, నా అనుకున్న వాళ్ళే నన్ను పరాయి దానిగా చేశారు, పరాయి వానిగా మార్చారు అని హృదయము నొప్పించబడినప్పుడు వారి మనస్సు నిరాశకు లోనవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనుషులు డబ్బులో ఆనందం ఉంది అని ఆశించి డబ్బు కొరకు పరిగెడుతున్నారు. డబ్బు బాగుంటే భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నారు. తాము మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నారు. వాళ్ళ మీద ఆశపడి, ఇప్పుడు నేను వీళ్ళకి వేస్తే మళ్ళీ ఒకసారి వీళ్ళు నాకు చేస్తారు అని మనుషుల మీద ఆశ, డబ్బు మీద ఆశ, ఈ లోకంలో స్నేహితుల మీద ఆశ, ఈ లోకంలో బంధువుల మీద ఆశ, మనతో పనిచేస్తున్న ఉద్యోగస్తులతో ఆశ. కానీ వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఒక రోజు మనము కష్టపడి సంపాదించిన ధనం రెక్కలు వచ్చి ఎక్కిపోవచ్చు, ఎగిరిపోవచ్చు. లేదా మనము అత్యంత నమ్మకంగా నమ్మిన వ్యక్తులు మన నమ్మకాన్ని వమ్ము చేయవచ్చు. జీవితాంతం కలకాలము కలిసి ఉంటామని కలిసి ఉన్న స్నేహితులు బంధువులు ఒకరోజు మనకు దూరము కావచ్చు. ఎప్పుడు ఇలాగే ఉంటాను అని భావించిన ఆరోగ్యం ఓసారి మన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అప్పుడేమవుతుంది? మన హృదయం ముక్కలవుతుంది, మన మనస్సు విరిగిపోతుంది. స్నేహితులారా, ఈరోజు కూడా ఈ మాటలు వింటున్నా మీలో ఇక్కడ కొంతమంది ఉన్నారు. నువ్వు ఒక మనిషి మీద ఆశ పెట్టుకున్నావు, కానీ ఆశ పెట్టుకున్న ఆ మనిషి ఈరోజు నిన్ను విడిచిపెట్టాడు. నీ ఒక రిలేషన్ మీద, ఒక సంబంధం మీద ఆశ పెట్టుకున్నావు, కానీ ఆ ఆశ పెట్టుకున్న సంబంధం విరిగిపోయిందే. నీవు డబ్బు మీద ఆశ పెట్టుకొని రాత్రింబగళ్ళు కష్టపడ్డావు, కానీ నీ పరిస్థితులు మారిపోయాయి. పరిస్థితులు ఈదుకుంటూ బ్రతకలేక, చావలేక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి కొనసాగలేక నీ జీవితంలో నీ హృదయం అలసిపోయిందే. అయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పరిస్థితిని నిన్ను తప్పుపట్టట్లేదు. యేసయ్య అంటున్నాడు, నీ పరిస్థితి ఏదైనా నా యుద్ధకు రా. దేవునికి స్తోత్రం. నీ ఆశను మనుషుల మీద కాదు,
నా మీద పెట్టు. నీ భవిష్యత్తు నీ పిల్లల చేతిలో లేదు, నీ భవిష్యత్తు నువ్వు కలిగి ఉన్న బంగారంలో లేదు, నీ భవిష్యత్తు నీ స్నేహితుల్లో లేదు, నీ భవిష్యత్తు నీ కష్టం మీద లేదు. నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. ఎందుకంటే నీ జీవితంలో నీవు కలిగి ఉన్న ఏది కూడా నీకు ఇవ్వలేని ఆనందాన్ని నేను ఇవ్వడానికి, నిన్ను ఆనంద పెట్టుటకు, నీ ఆశను తీర్చే దేవుడనై ఉన్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడైన దావీదు తన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు 62వ కీర్తన 5వ వచనం అంటాడు, నా ప్రాణమా దేవుని కొరకే నిరీక్షించుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఎస్, మన ఆశను తీర్చేవాడు దేవుడు మాత్రమే. మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. చెప్పండి, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, విలువైన ధన్యత నాది. యేసయ్యా 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 నా యేసయ్యా. చెప్పండి చెప్పండి చెప్పండి, యేసయ్యా. దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చేతులు పైకెత్తి చెప్తారా, నా ఆశ దేవుని యందే ఉన్నది. చెప్పండి ఒకసారి నాతో కలిసి మాటని, నా ఆశ దేవుని యందే ఉన్నది. నా ఆనందానికి మూలము దేవుడే. నా దేవుడు నన్ను సిగ్గుపరచడో, నా దేవుడు నన్ను నిరాశపరచడు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. చెప్పండి, దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా. అమ్మా, ఈ లోకం నిన్ను నిరాశపరుస్తుంది, మనుషులు నిన్ను నిరాశపరుస్తారు, నీ పరిస్థితులు నిన్ను నిరాశపరుస్తాయి, నీవు అనుకున్న కలలుగన్న భవిష్యత్తు నిన్ను నిరాశపరుస్తుంది. కానీ నీవు నమ్మిన దేవుడు, నువ్వు ఏ దేవుని సన్నిధికైతే ఈ మధ్యాహ్నం ఇక్కడికి వచ్చావో ఆ దేవుడు నీకు నిరాశనిచ్చేవాడు కాడు. ఆ దేవుడు నీలో ఎండిపోయిన చెట్టు వంటి, ఎండిపోయిన మొద్దు వలె ఉన్న నీ జీవితానికి చిగురింపజేసే, ఒక ఆకులను నూతనముగా పుట్టించే ఆశనిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరిగి ఉన్నాను. మీ పక్కోళ్ళ భుజం గట్టి కొట్టి చెప్పండి ఒకసారి. కొట్టండి మీ పక్కోళ్ళకు. సపరేట్ కాదు, నీ పక్క విజయ్ని కొట్టు. విజయ్ని అసలు కొట్టు, ఏం కాదు. విజయ్ గట్టిగా ఉన్నాడు, ఒకసారి కొట్టి చెప్పండి. ఏంటి? దేవుడు మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ ముక్క అర్థమైన వాళ్ళు ధన్యుడు సుమతి. హల్లెలూయా. మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? అందరూ అనుకుంటారు, బో పేదరికం చాలా డేంజర్. చే పేదరికం కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం. అనారోగ్యం చాలా ప్రమాదం అనుకుంటారు. ఇంకొన్నిసార్లు మనుషులంతా రిజెక్ట్ చేస్తారు. చీపో, నువ్వు మాకు వద్దు అంటారు. మనల్ని అర్థం చేసుకోవాల్సిన మనుషులు మనం ఇంత బురద తీసేస్తారు కదా. చక్కబోరు ఆధారాలు తీసిట్లో ఒట్టి పెడకాడు మనకి వెళ్ళిపోతూ ఉంటారు. నిందలు, అవమానాలు, తిరస్కారాలు. స్నేహితులరా, ఈ భూమి మీద మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైనది పేదరికము కాదు, అత్యంత ప్రమాదకరమైనది అనారోగ్యము కాదు, అత్యంత ప్రమాదకరమైనది మనుషుల చేత తిరస్కారము కాదు. కానీ మనిషి జీవితంలో అత్యంత ప్రథమమైన శత్రువు ఏంటో తెలుసా? ఆశను కోల్పోవడం.
ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరు ఏదైనా ఆశను పోగొట్టుకున్నారా? దేవుడు అంటున్నాడు, లేదు లేదు, మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను మీ ఆశను తీర్చబోతున్నాను. బైబిల్ అంటున్న మాట ఏంటంటే, ఆయన తన గుప్పిలి విప్పి తన ప్రజల కోరికను తీర్చు దేవుడు. అమ్మా, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆశను తీర్చే గుప్పిలి కలిగి ఉన్న దేవుడు నాడు. వై ఆర్ యు వరీ? వై ఆర్ యు ట్రబులింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు చావును కోరుకుంటున్నావు? ఎందుకు వేదన పడి ఒంటరిగా మదన పడుతున్నావు? ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ ఆశను తీర్చుటకు నేను నా గుప్పిల్ని విప్పి నీ కోరికను తీర్చబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ లేని మనిషి బతికున్న చచ్చిపోయినట్టు ఉంటాడు. ఏమండి, బతికున్న శవం ఎవరంటే ఈ భూమి మీద ఆశ లేని కదా. ఏం ఆశ లేదు అంటారు కదా. మాట్లాడుతున్నప్పుడు మన కన్వర్జేషన్లో చాలాసార్లు అంటే ఏం ఆశ లేదు, ఏమున్నది? సాతానుడు మన మీద చేసే దాడి ఎక్కడ ఉంటుందో తెలుసా? వాడు మన ఆశ మీద దాడి చేస్తాడు. మనం ఏమైతే ఆశిస్తున్నామో ఆ ఆశిస్తున్న దాని మీద దాడి చేస్తాడు. చాలామంది, నేను అంటాను, నువ్వు ఆశిస్తే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. మనకు ఆశించుడు చేత కాదు. ఏమైనా ఖర్చు అవుతుందా ఆశపడితే? ఇప్పుడు నా కొడుకుకి చికెన్ బిర్యానీ తినడం అంటే ఇష్టం అనుకోండి. మీలో అందరికీ ఇష్టమే, నాకు కూడా తెలిసే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చికెన్ బిర్యానీ ఇష్టం. నన్ను అడిగాడు, డాడీ నేను చికెన్ బిర్యానీ తింటాను అన్నాడు. ఇప్పుడు ఒక తండ్రిగా నేనేం చేస్తాను? ఒకవేళ నా జేబులో రూపాయి లేకపోయినా అవసరమైతే వెతుకుతాను, అప్పటికి దొరకకపోతే ఎక్కడని అడుగుతాను. కానీ నా కొడుకు మాత్రం నేను చికెన్ బిర్యానీ తినిపిస్తాను. అవునంటారా కాదంటారా? చెప్పండి, అవునా కాదా? అవునా కాదా? ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? శశి, రైటేనా? రైటే కదా, రైటేనమ్మా. ఎందుకు? నా కొడుకు సంతోషపడాలని నా కొడుకు ఆశను నేను తీరుస్తాను. హలో, ఇక్కడే ఉన్నారా? ఎట్ ద సేమ్ వే మన దేవుడు మన పరలోకపు తండ్రి. మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మన ఆశను తీర్చడానికి, మనల్ని సంతోష పెట్టడానికి మనము కలిగి ఉన్న డిజైర్స్. అమ్మా గుర్తుంచుకోండి, ఆశ అంటే ఏదేదో ఆశపడిపోయారు. ఆ ఆశలు దేవుడు అడ్డుగోలుగా వాక్యానుసారంగా ఆశలు కాదు. నాకు బంగారం పెట్టుకోవాలన్నది, పత్తుల బంగారం ఇయ్యు దేవుడా అన్నాం అనుకో, ఇయ్యాడు. అడ్డమైన దేవుడు నీ ఆశను తీరుస్తాడు. నీకు అవసరమైన ఆశలు తీరుస్తాడు. నీకు అవసరం లేని నిన్ను దైవ చిత్తానుసారము కాని ఆశలను దేవుడు తీర్చడు. వాక్యానుసారమైన ఆశలని, దైవ చిత్తానుసారమైన ఆశలని, న్యాయబద్ధమైన ఆశలని దేవుడు తీరుస్తాడు. ఓసారి ఓ దైవజనుడికి అరటి పండు తినాలని ఆశ వచ్చింది. ఏం ఆశ చెప్పండి? అరటి పండు తినాలని ఆశ వచ్చింది. ఆయన ప్రార్థన పరుడు, నేను కలిసాను ఆయన అన్నాడు, ప్రవ్వా నాకు ఒక అరటి పండు తినాలని ఆశ ఉందని అన్నాడట. అని మర్చిపోయాడు. ఆయన చెన్నై నుండి దూర ప్రాంతానికి ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఆయన వయస్సు పైబడింది. ఆయన షుగర్ పేషెంట్. ఆయన శరీరంలో ఆ చక్కెర స్థాయి తగ్గిపోయినప్పుడు ఆయన మనసు తిప్పుతా ఉంది, శరీరం ఏదో అదుపు తప్పుతా ఉంది. స్పెషల్ బోగి తీసుకున్నాడు, బోగిలో ప్రయాణం చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. వెంటనే ఆ ట్రైన్లోకి, ఆ బోగిలోకి ఒక వృద్ధుడు వచ్చాడంట. వచ్చి చూసి అరటి పండిచ్చి తిను అన్నాడట. ఆయన ఎవరో పట్టించుకోకుండా హాయిగా అరటి పండు తీసుకున్నాడు, తిన్నాడు. ఆ తిన్నాక 5 నిమిషాలకి ఆయన శరీరం కుదుటపడ్డాక, నాకు ఇచ్చిన అరటి పండు ఎవరు ఇచ్చారా అని
ఆ భోగి అంతా తిరిగాడంట. ఆ దైవజనుడు అంటాడు, నాకు అరటి పండును దేవుడే తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి నాకు అరటి పండు కావాలా ప్రభు అని అడిగాను. అప్పుడు అడిగిన ప్రార్థనకి నాకు అరటి పండు అవసరమైనప్పుడు దేవుడు ఇచ్చి జవాబునిచ్చాడు అని చెప్పాడు. చెప్పలేడు దేవుడు నామని ఘనపడదాం. హల్లెలూయా. అలాగే స్నేహితులారా, నీ జీవితంలో నీ ఆశను దేవుడు తీరుస్తాడు. నీ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అపవాదం ఏం చేస్తాడు తెలుసా? నీకున్న ఆశలన్నీ అడి ఆశలు చేస్తాడు. నీకున్న నిరీక్షణ అంతటిని ఆవిరి చేస్తాడు. నో హోప్ అబౌట్ టుమారో. నీ జీవితంలో ఈ పరిస్థితి ఉందా? దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఆశపడితే ప్రార్థిస్తావు. నీకు ఒకవేళ ఆశ లేదనుకో, నీ ప్రార్థన జీవితం ఆగిపోతుంది. నీకు ఒకవేళ ఆశ లేదనుకో, నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఒక మాటలో, నీకు ఆశ లేకపోతే నువ్వు దేవుని నుంచి దూరం అవుతావు. నేను అడుగుతున్నాను, ఇక్కడున్న మీరందరూ దేవుని సన్నిధి కొరకు ఆశపడ్డారు కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్నారు. చాలా మంది రానున్నారు, రకరకాల పరిస్థితులు. కానీ మీ హృదయంలో ఏముంది? నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చప్పట్లో ఒంటరి కోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి కోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నీ తోడే లేకుండా. చెప్పండి, నీవే లేకుండా నీ తోడే
సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చెప్పండి, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను. చెప్పండి మనసారా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను. ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా. ఓ యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా ఆనందం కోరేవాడా. చెప్పండి, నా ఆశను తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, ఓహో యేసయ్యా, చెప్తారా? యేసయ్యా, నా యేసయ్యా. చెప్పండి, పిలవండి, యేసయ్యా, ఓహో దేవుడి మధ్యాహ్న కలశంలో నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఆనందపరచడానికి నీ ఆశ నేను తీర్చబోతున్నాను. ఒకవేళ ఇప్పటికే నువ్వు ఆశించి ప్రార్థించి 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 విసిగిపోయావేమో, నువ్వు ఏడ్చి 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 అలసిపోయావేమో, నీవు ఎదురు చూసి నీ కళ్ళకు కాయలు కట్టిన పరిస్థితుందేమో. దేవుడినితో అంటున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితం అలసిపోయింది, నీ శక్తి సరిపోవట్లేదు, కానీ నీ కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నిన్ను ఆనందపరచడానికి, నీ ఆశలు తీర్చే పనిలో నేను ఇంకా ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడైతే మనిషి యొక్క శక్తి ముగిస్తుందో, మానవ బలం ఆగిపోతుందో, అక్కడ దేవుని శక్తి ప్రారంభమవుతుంది, అక్కడ దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్నేహితులారా, దైవ జనాంగమా, చాలా ప్రయత్నించాను మందిరాల కొరకు. ఓ పూట ఓ స్పాన్సర్ వస్తా అంటే ఆయన వచ్చేస్తున్నాడు, ఇంకా మందిరానికి కావలసిన ఫండ్ ఇస్తాడనుకున్నాం. యుద్ధం వచ్చింది, ఆగిపోయాడు. మరలా ప్రభు వైపు చూస్తే, నీ ఆధారం నేనా మనుషులా? నువ్వు చూస్తేది నన్నా మనుషులనా? ఎవరు చూస్తున్నావు? నేను చెంపలేసుకుని, ప్రభు తప్పైపోయింది, ఏదైనా నువ్వు మాత్రమే చేయగలవు, ఏదైనా నువ్వు మాత్రం చేయగలవు. అప్పుడు నా దగ్గర నా సామర్థ్యం అంతా నేను ఉపయోగించి కొంతవరకు పని చేశాను. తర్వాత నా వల్ల అవ్వట్లేదు, వెంటనే ప్రభు కాళ్ళు పట్టుకున్నాను. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగించబడకంటే ముందే నాకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అన్నా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అన్నా. అన్నా, పాస్టర్ టీమ్ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ.
తిమోతి గారు నీకోసం వెయిట్ చేస్తున్నారు. యూ కెన్ స్పాన్సర్. ఆయన నీకు మందిరాల నిర్మాణం కొరకు ఆయన నీకు కొంత ధనాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. స్టీరింగ్ పట్టుకొని ఏడ్చేశాను. దేవా, ఇంత గొప్ప దేవుడు వాను, నేను కన్నీరు గాడుస్తానంటే నన్ను సంతోష పెట్టడానికి నాకు సమృద్ధిని ఇస్తావా? నన్ను ఆనందపరచడానికి నా ఆశను తీరుస్తావా? నా తలను పైకెత్తడానికి నీవు నా పక్షంగా నిలుస్తావా అని ప్రభువును నేను ఆ రాత్రి ఆ దినం స్తుతిస్తూనే ఉన్నాను. నేను నమ్ముతున్నాను, ఒక్క మందిరము 2 మందిరాలు కాదు, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో దేవుడు ఈ పరిచర్య ద్వారా మందిరాలు నిర్మించబోతున్నాడు. మీరు అనుకోవచ్చు 50 మంది అసలు ఇది కౌంట్ కాదు, 100ల సంఖ్యలో దేవుడు నడిపించబోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మన శక్తి పని చేయని చోట తన శక్తితో పని చేయడం ప్రారంభిస్తాడు. బిడ్డ, ఒక సంఘంలో, సేవలో, పరిచర్యలో మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాడు. నీ శక్తి ఆగిపోయిందా? లేదా నీ జీవితంలో నిరాశకు లోనైపోయి నీ ప్రయత్నాలన్నీ మానుకొని నువ్వు ఆగిపోయావా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ సంగతిలో, ఏ విషయంలో నువ్వు ఆగిపోయావో దానిని నేను తిరిగి మరలా ప్రారంభించబోతున్నాను. ఎక్కడ నీ శక్తి ద్వారా నువ్వు చేయలేని కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలు చేయుటకు నేను శక్తిని ఇవ్వబోతున్నాను. ఎక్కడ నువ్వు ప్రయత్నించి అలసిపోయి ప్రయత్నాన్ని విరమించుకున్నావో ఆ ప్రయత్నంలో ఇప్పుడు నేను నీకు ద్వారము తెరవబోతున్నాను. నీ జీవితంలో ఘనమైన కార్యాలని చేయబోతున్నాను. ఎందుకంటే నీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరిగి ఉన్నాను. నీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులను ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్నేహితుడా, నీ భవిష్యత్తు ప్రమాదంలో లేదు. అమ్మా, నీ కుటుంబం దేవుని కంట్రోల్లో ఉంది. నీ కన్నీరు దేవునికి మొర పెడుతుంది. దేవుడు నిన్ను నాశనం చేయాలనుకోవట్లేదు. దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తలదించుకునేలా చేయాలనుకోవడం లేదు. దేవుడు నిన్ను, నీ పేరును గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు. నీ ఆశల మీద నీళ్లు జల్లేవాడు అపవాది, నీ ఆశలను ప్రజ్వలింపజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీ భవిష్యత్తు కొరకు దేవుడు ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కాదు. దేవుడు నీ జీవితంలో నీకు శాంతినివ్వాలని చూస్తున్నాడు, నీకు నెమ్మదినివ్వాలని చూస్తున్నాడు, నీకు మనశ్శాంతినివ్వాలని చూస్తున్నాడు, నీ దరిద్రాన్ని తీసివేయాలని చూస్తున్నాడు. ఒక మంచి భవిష్యత్తును నీకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండి, యోసేపు గోతిలో పడవేయబడ్డాడు. గోతిలో పడవేయబడ్డప్పుడు యోసేపు చుట్టూ చీకటి ఉంది. కానీ దేవుడు యోసేపు నుంచి బానిసగా అమ్మివేయబడ్డాడు. గోతిలో నుంచి బానిసగా అమ్మివేయబడ్డాడు. బానిస కాస్త రాజభవనంకి వెళ్ళాడు. రాజభవనంలో చేయని నేరం అతని మీద పడ్డప్పుడు చెరసాలకు వెళ్ళాడు. రాజభవనాన్ని విడిచి నిందించబడి చేయని తప్పును మీద వేసుకొని భారమైన హృదయంతో ఈ యోసేపు చెరసాలకు వెళ్తే చెరసాలలో ఉన్న యోసేపు కొరకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములు సమాధానకరమైనవి, ఆశీర్వాదకరమైనవి అయి ఉండగా ఆ యొక్క చెరసాలలో నుండి దేవుడు ఇప్పుడు రాజభవనం వద్దకు కాదు సుమా, రాజభవనములోని రాజసింహాసనం మీదికి దేవుడు తీసుకొని వచ్చాడు. చపలోడు దేవుని నామముని కనపరచండి. హల్లెలూయా. ఈ రోజు నీ పరిస్థితి నిన్ను కిందేయడానికి కాదు, నిన్ను మరింత పైకి లేపడానికి. ఈ రోజు నీకున్న నిందలు నీవు అవమాన భారంతో కృంగి నాశనమైపోవడానికి కాదు, నీకు మరింత మంది తీసుకొచ్చి ఘనతనివ్వడానికి. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితి ఏదైనా నీ కొరకు దేవుని ప్రణాళిక ఆగలేదు. అన్నలు అమ్మివేయాలనుకున్నారు, చంపివేయాలనుకున్నారు, చచ్చడని అబద్ధం చెప్పారు. కానీ దేవుని సంకల్పం యోసేపు పట్ల ఆగిపోలేదు. దేవుడు అనుమతించని ఓటమి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావా? ఆ ఓటమి నీ జీవితంలో పర్మనెంట్ కాదు, టెంపరీ. మెల్లగా వచ్చి నువ్వు ఫెయిల్.
ఎగ్జామ్లో ఫెయిల్, బిజినెస్లో ఫెయిల్, వ్యాపారంలో ఫెయిల్, ఉద్యోగంలో ఫెయిల్, పనికిరాని దద్దమ్మ చవటం, నీతో ఏమైతుందా, నువ్వు బంగారు ముడత మన్న అయిపోతుందని నేను అంటున్నారేమో. కానీ దైవజనుడికి చెప్తున్నాను, మనుషుల్ని నిందిస్తున్నారు కానీ దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనుషులు ఏ గోతిలో నిన్ను తవ్వి పాతి పెట్టాలనుకున్నారు, ఆ గోతే నిన్ను గొప్ప చేయడానికి దేవుడు ఒక ప్రారంభ వేదికగా మార్చబోతున్నాడు. ఈ మనుషులు నిన్ను నిందించి ఏ గోతిలో వేయాలనుకున్నారో, ఆ గోతి నుంచే దేవుడు నీకు సింహాసనాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు. నీ గాయాలను దేవుడు గేయాలుగా మారుస్తాడు. నీ బాధలోనే దేవుడు ఒక ఉన్నతమైన భవిష్యత్తునిచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. నీ కథ ముగించబడలేదు. దేవుడు నీ స్టోరీని హిస్టరీగా చేయడానికి ఇంకా నీ స్టోరీని రాస్తూనే ఉన్నాడు. మీ పక్కలో చూసి చెప్పండి, నీ కథ ముగించబడలేదు. యువర్ స్టోరీ ఇస్ నాట్ ఎండెడ్, జస్ట్ బిగిన్, జస్ట్ బిగిన్. ప్రారంభమైంది. ప్రారంభమైన ఈ స్టోరీ ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నీ తన నామముకే మహిమంతా తెచ్చుకుంటాడు. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. తన నామముకే మహిమంతా తెచ్చుకుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా. ఓ హో హో హో, యేసయ్యా, 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 నా యేసయ్యా. నీ దేవుడు ఆశ కోల్పోయిన నీ జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఏమండి, ఆశ కోల్పోయారు, సమాధిలోకి వెళ్ళిపోయాడు, ఆడలేస్తాడు అనుకున్నారు. కానీ దేవుడు మృతతుల్యమైన ఆ దేహములోనికి జీవాన్ని ఇవ్వడానికి, మరణపు కాటు చేత, మరణపు గాయము చేత కన్నీళ్లతో నింపబడిన ఆ మరియ మార్తల ఇంటిలోనికి యేసు అడుగు పెట్టాడు. యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో, జీవపు కాంతులే ప్రజ్వరిల్లెను. చీకు చింత వీగిపోయే, చీకటంతా తొలగిపోయే, దివ్య కాంతులెగసి వచ్చే నవ్యకాంతు డేసురాకతో. ఉల్లాసమే, ఉత్సాహమే, జగమంతా జయోత్సాహమే. ఓహో హో, ఉల్లాసమే, ఉత్సాహమే, జగమంతా జయోత్సాహమే. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. జగమంతా పండుగాయెనో, సర్వలోకానికి సందడాయెనో. ఓహో, జగమంతా పండుగాయెనో, సర్వలోకానికి సందడాయెనో. మన్నమాయి మారీరు కూతురు, యేసు అడుగు పెట్టెను ఆ ఊరిలో. వింటున్నారా? వింటున్నామని చెప్పండి. వింటున్నారా? వింటున్నారా? పంటున్నారా? ఎవరు పంటున్నామంటున్నారు? వింటున్నారా? వింటున్నారా? ఇట్లా అనకండి. మధు, వింటున్నావా? యేసు అడుగు పెడితే ఆశ మొత్తం పోయింది. There was lost their hope, their desires. But God can give the hope. దేవుడు ఒక నిరీక్షణనిస్తాడు. నిరాశపరిచే దేవుడు కాదు. నిరాశను నిరీక్షణగా మార్చే దేవుడు. పగిలిన మనసు, నలిగిన హృదయం, పగిలిన మనసు, నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేనుంటిని. అయినా ఆశలన్నీ
నీ మీదనే తీర్చవా ప్రభో. చెప్పండి, నా ఆశలన్నీ నీ మీదనే ఏ పో అబ్రాహాం, యాడికి నేను చూపించే దేశానికి వెళ్ళిపో. చూపెట్టకుండా వెళ్ళిపోయింది. 75 సంవత్సరాలు మాట ఇచ్చాడు దేవుడు. 100 సంవత్సరాలు అవుతుంది. 99 సంవత్సరాల వయసులో శారా ఉంది. ఇప్పుడు పిల్లలు లేరు. అందరూ అనుకున్నారు అంత అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల లెక్క ప్రకారం ఇది అసాధ్యం, ఇది జరగదు, ఎందుకంటే ఆలస్యం అయిపోయింది. కానీ దేవుని లెక్క ప్రకారంగా దేవుడు మాట ఇస్తే దానిని నెరవేర్చుతాడు. అందుకే అసాధ్యమైన కార్యాన్ని దేవుని వాగ్దానము సాధ్యపరిచింది. ఎస్, అసాధ్యం అనుకున్న శారా గర్భంలో ఇస్సాకు సాధ్యపుత్రుడిగా జన్మించాడు. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర ఆలస్యం ఉండొచ్చు, కానీ అసాధ్యం లేదు. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? నేను చెప్తున్న ఆ పాయింట్ని మీరు బాగా అర్థం చేసుకుంటున్నారా? దేవుని దగ్గర ఆలస్యం ఉంటుంది, కానీ అసాధ్యం. మీ పక్కలకు ఒకసారి మళ్ళీ గట్టిగా ఇట్లా నొక్కి చెప్పండి, దేవుని దగ్గర ఆలస్యం ఉంటుంది, కానీ ఏముండదు. ఏముండదు చెప్పండి, ఏముండదు. సాధ్యమే, అన్నీ సాధ్యమే, నీ వలన అన్నీ సాధ్యం. ఏ ముసలోడా ఊకో, ముసల్దానా ఊకో అని అంటున్నారా? ఈ ముసల్తనంలో కూడా నువ్వు చిగురు పెట్టగలవు. ఏ నీ పని కథం అయిపోయింది? లేదు లేదు, నీకు నీ భర్తను పోగొట్టుకుని ఉండొచ్చు, నీవు నీ భార్యను పోగొట్టుకుని ఉండొచ్చు, నీవు నీ బిడ్డలను పోగొట్టుకుని ఉండొచ్చు. కానీ ఒక దైవజనుడికి ప్రవచిస్తున్నాను, దైవజనుడికి ప్రకటిస్తున్నాను, నీ భవిష్యత్తు అయిపోలేదు, నీ భవిష్యత్తు ఇంకా ఉంది. ఎందుకంటే దేవుడు అసాధ్యం అనుకున్న చోట తన యొక్క అద్భుతాలని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? చెప్పలోడు దేవుడు నామని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్న జీవితాన్ని చూడండి. అన్న జీవితంలో ఆమె కన్నీటితో నింపబడింది. తన తోటి కోడలు తనను చూసి, ఏ అన్న, నీ కడుపులో బిడ్డలు పుట్టరు, నీకు ఏమవుతుంది, గొడ్రాల నీతో ఏమవుతుంది, సూటిపోటి మాటలు అంటా ఉంటే ఆ మాటలను తట్టుకోలేక అన్న హృదయం పగిలిపోయింది. ఒక పూట తను అనుకుంది, తన ప్రయత్నాలను అయిపోయినా ఈ కరీంనగర్ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళిపోయింది, వరంగల్కి వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది, ఢిల్లీ వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది, ప్రపంచం అంతా తిరిగింది. ఎక్కడా పరిష్కారం దొరకని ఒక పరిస్థితిలో ఉన్న ఓ వ్యక్తి దేవుడు నీ జీవితంలో నిన్ను తాకితే, దేవుడు నీ ఇంట్లోకి వస్తే, దేవుడు నీ హృదయంలోకి వస్తే, దేవుడు నీ జీవితాన్ని తాకితే మనుష్యుల వలన అసాధ్యం అనుకున్న కార్యాలని దేవుడు సాధ్యపరుస్తాడు. ఇంతవరకు దాకా నువ్వు కావాలని కోరుకున్న ఆశలన్నీ నీ జీవితంలో కనబడక నువ్వు నిరాశపడిపోతుంటే జరిగిన ఆలస్యం నీ జీవితంలో ఆలస్యము కాదు, దేవుడు అద్భుతము చేయుటకు ప్రారంభించబడే ఒక మంచి అద్భుతమైన గడి అయింది. దేవునికి స్తోత్రం. అన్న జీవితంలో అన్న దేవాలయంలోకి వెళ్ళి మోకరించి కన్నీరు గారుస్తుంది. దేవా, నా కడుపున ఒక మగ బిడ్డను నీవు దయచేస్తే అతని నెత్తి మీదకి క్షౌరమునని నేను అతడిని నీ కొరకు ప్రతిష్ఠిస్తాను. ఎస్, కన్నీటితో నింపబడి నిందలతో నింపబడిన అన్న కడుపులో దేవుడు తన ప్రజల కొరకు ఒక బలమైన ప్రవక్తగా అన్న కడుపులో సమూయేలును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. సమూయేల్, ఏమండి, అంత చిన్న పిల్లగాడితో దేవుడు మాట్లాడు, సమూయేల్ సమూయేల్. ఎక్కడ ఈ స్వరం? దేవుని స్వరం. ఎస్, బాలుడైన సమూయేలును దేవుడు అభిషేకించాడు. బాలుడైన సమూయేలు ద్వారా దేవుడు ఆ కాలంలో ఒక బలమైన ప్రవచన పరిచర్యను జరిగించడానికి కారణం దేవుడు అయిపోయింది అనుకున్న చోట అద్భుతము చేయడమే. చెప్పలుడు దేవుడు నామని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు యేసు ప్రభు ఎరికో మార్గంలో వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే దారి పంట అడుక్కుంటున్న ఒక గుడ్డోడు, ఆడి పేరు భర్తిమై. అందరూ మాట్లాడుకుంటున్నారు యేసు ప్రభు కొరకు. వీడి చెవిలో, వీడి కన్నులు లేవు కాబట్టి చెవిలో వినబడింది యేసు ప్రభు కొరకు. వెంటనే ఆ దారిలో యేసు వెలుచున్నాడన్న మాట విన్న ఈ గుడ్డివాడు కేక వేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కనికరించు, దావీదు కుమారుడా. ఏమండి, ఆ
టైంలో ఈ గుడ్డివాడికి ఏమైనా హోప్ ఉందా? నేను అనుకుని దారి పక్కన ఉన్నాడంటే వీడు అడుక్కునేవాడు అయి ఉండొచ్చు. నేను అనుకుంటాను దారి పక్కన ఉంటే గుడ్డోడు ఆగు, నీకేమవుతుంది రా, పోయే కాలం వచ్చిందా? మంచి మంచోడు మఠంలో పోతే గుడి కొంగ వైశ్యారులో పడ్డదట. నీకేమదరా, మంచి మంచోడికి ఆయన దొరకలేడు, వేల మంది ఆయన చుట్టున్నారు, నువ్వు వెళ్ళి ఎక్కడన్నా కలుసుకుంటావు అన్నా కానీ ఈ గుడ్డివాడు తన హృదయంలో ఆశను చంపుకోలేదు. దేవుడు యేసు కొరకైన ఆశను కలిగి కేకలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. యేసు వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా నీ చెవులకు స్వరం వచ్చింది, అరే ఎవరు నన్ను పిలుస్తున్నారు? వెంటనే యేసు ఆగెను, యేసు ఆగెను. యేసు ఆగిన చోట అద్భుతం ఉంది. ఆయన ఆగాడనుకో అయిపోయినట్టే. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసు ఆగాడు, యేసు ఆగాడు. ఎస్, ఆయన ఆగాలంటే నువ్వేం చేయలేదు సార్, నిరాశపడి ప్రార్థన మానుకొని బిందాస్ ఇక ఎట్లన్నా కానీ ఎన్ని తలసినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే అని పాడుకో. నువ్వేం చెయ్యి, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, యేసు కేక వేయాలి. ఏమంటావు? మన ఏడిపోయి మా పక్కడికి ఎప్పుడు ఏడుతున్నా, మన పిల్లలు ఇట్లన్నారు, నా భార్య ఇట్లని, వాళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు, వీళ్ళకి చెప్పిన మనకో, వీళ్ళు మనం కూడా అంటారు పక్కకు కానీ మంచి ఇట్లని కావాలి, దీనికి ఇట్లనే కావాలి ఇడికి అంట. పైగా అట్లా అనుకోని మామూలు ఊరుకోరు, పక్కింటికి వెళ్ళిపోతారు. తెలుసా, తన ఇంట్లో కొడుకు మంచిగా ఎత్తుండ. మనుషుల దగ్గర ఎందుకండి ఏడుపు? మనకి ఎక్కడ ఏడవాలి మనము? యేసు దగ్గరికి వెళ్ళాలి. ఈ గుడ్డివాడు ఆశను చంపుకోలే. యేసు 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 అని కేకలు పెడతా ఉంటే ఈ గుడ్డివాని కేకలు విన్నా యేసు ఆగి నిలిచి ఈ గుడ్డివాని యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. వచ్చి అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఏ వాట్ డూ యు వాంట్ మై సన్, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? ఈ ప్రశ్న బైబిల్లో 3 సార్లు మనకు కనబడుతుంది. వాట్ డూ యు వాంట్, వాట్ డూ యు వాంట్. ఈరోజు దేవుడు మీతో అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఎందుకు ఏడుస్తావు, ఎందుకు బాధపడతావు, ఎందుకు మందికి చెప్పుకొని పరిచయం అవుతావు? వాళ్ళు మందికి అటు ఇటు మంచేటోళ్ళే, వాళ్ళ దగ్గర అంతా పులుస్తా పెట్టాయి. ఆ ఏడు పిల్లలు నా దగ్గర వచ్చాడు, నీకేం కావాలో బిడ్డ చెప్పు. కొన్నిసార్లు పిల్లలు చూడండి, చిన్న పిల్లలు ఉంటారు, ఐస్ క్రీమ్ అండి పోతుంది అనుకో, వీడొచ్చి ఐస్ క్రీమ్ నానా అనడు, అంటాడు. అదే ఏమైందిరా అంటాడు. వాటి నోరు ఎప్పడు అక్కడ పికింగ్ పికింగ్ అని అది కొడతా ఉంటే అంటాడు. ఓహో, నీకు ఐస్ క్రీమ్ కావాలా? నీ ఏడుపుకి ఐస్ క్రీమా? ఏ ప్రశాంత్ ఇట్రా, అక్కడ జేబులోకి వెళ్ళి ఇస్తాం. ఇగో ఏం తింటావురా, తినిపో, తినిపో ఏనంటని. అప్పుడు సైలెంట్ అయిపోతాడు. అవునా కదా? ఒక చిన్న బిడ్డ ఏడిస్తే డాడీ రెస్పాండ్ అయితే, నువ్వు ఏడిస్తే నీ డాడీ రెస్పాండ్ కాడా? అవుతాడా కాదా? అవుతాడా కాదా? అందుకే చాలా మంది భార్యలు కొన్నిసార్లు భర్తలు చెప్పిన మాట లేకపోతే మూగదేం పట్టాడు సైలెంట్ ఉంటారు. అది డెవిల్. అలా ఉండమాకండి. మౌనం ఇట్లా సీరియస్ ఉండి మాట్లాడకుండా ఇట్లా సూపులతో సంపెత్తారు, సూపులతో గుచ్చి గుచ్చి సంపకినట్టుంటుంది వాళ్ళ పరిస్థితి. మౌనంతో వాళ్ళు ఉక్కిరి బిక్కిరి వేస్తారు పురుషులు కదా, అంతే కదా విజయ్, మనల్ని అట్లా చేస్తారు వాళ్ళు. అమ్మ రూతు నేను కదమ్మా, జనరల్గా మాట్లాడుతున్నా, అర్థమైందా? అది మంచిది కాదు. కొన్నిసార్లు మన ప్రభు దగ్గర మనం హోప్ లాస్ కాకుండా మనం అడుగుతూ ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుడు ఆశను పుట్టిస్తాడు, ఆ ఆశ ఆలస్యమైనా తీరుస్తాడు. ఈరోజు ఈ మాటను బాగా మైండ్లో పెట్టుకుంటే, ఒక ముక్కను మీ మైండ్లో పెట్టుకుంటే నేను చెప్పిన పాయింట్ అన్నీ మీ మైండ్లో ఉంటాయి. సైతాను గాడు ఆశను చంపేస్తాడు, ఆఖరికి ఆశతో పాటు మనల్ని కూడా లేపుతాడు. ఆశ అనేది దేవుని యొద్ద నుంచి వస్తుంది, నిరాశ అనేది సైతాన్ నుంచి వస్తుంది. నిరాశ మన జీవితాన్ని అంతం చేస్తుంది, ఆశ మన జీవితాన్ని మరొక మెట్టుకు తీసుకువెళ్తుంది. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీ ఆశ అడియాసలు కాలేదు, మీ ఆశలు ఆవిరి కాలేదు, మీ ఆశలను తీర్చే దేవుడు. ఆశలన్నీ
నీవేగా యేసయ్యా, ఆశతోనే నిన్ను చూస్తున్నాను యేసయ్యా. ఓ లేచి నిలబడదాం. యేసయ్యా నా యేసయ్యా, ఓ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ఆశలన్నీ నీవేగా యేసయ్యా, ఆశతోనే నిన్ను చూస్తున్నాను యేసయ్యా. సర్వస్వం కోల్పోతిని, ఏమీ లేని వాడనైతినే. సర్వస్వం కోల్పోతిని, ఏమీ లేని వాడనైతినే. మరలా నాకు సమకూర్చే దైవమా, మరలా నాకు సమకూర్చే దైవమా. మహిమైశ్వర్యము నీవేనని, ఓ మహిమైశ్వర్యము నీవేనని. ఆశలన్నీ నీవేగా యేసయ్యా, ఆశతోనే నిన్ను చూస్తున్నాను యేసయ్యా. చేతులు పైకెత్తి, ఏ ఆశను నువ్వు కోల్పోయావు, ఏ పరిస్థితిలో నీ జీవితం నిరాశతో నింపబడి ఉన్నావు, ఏ మనుషులు నిన్ను నిర్నిమిత్తముగా ఇబ్బంది పాలు చేసి నిన్ను అవమానపరిచారు, ఏ మనుషులు తిరస్కారము చేత నీవు బాధపడుతున్నావో, ఇదిగో బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆశను ఇచ్చే దేవుడనై ఉన్నాను, నీ ఆశను తీర్చే దేవుడనై ఉన్నాను. నిన్ను అవమానపరచువాడను కాను, నీకు అవమానము లేదు, నీకు ఘనతనే, నీకు ఘనతనే. Because I am the honor God. నేను నిన్ను ఘనపరిచే దేవుడనై ఉన్నాను. దుఃఖపడకో, కన్నీటితో నీ జీవితంలో నీవు కృంగిపోకో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బిడ్డా, నీకు ఆనందము అనుగ్రహించుటకు నీ ఆశను నేను తీర్చబోతున్నాను. నీకు ఆనందము అనుగ్రహించుటకు నీ ఆశను నేను తీర్చబోతున్నాను. నేనే నా గుప్పిలి విప్పి నీ ఆశను తీర్చబోతున్నాను. ఎస్ దేవునికి అడిగాను, ప్రభువా నీ బిడ్డల పరిస్థితి ఏంటి? వాట్ కెన్ ఐ స్పీక్ టు లార్డ్? నీ బిడ్డలతో నేనేం మాట్లాడాలయ్యా? వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు స్వామి, నీకు మాత్రమే తెలుసయ్యా. అయ్యా, నీ ప్రజలతో నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, వారికి ఆనందాన్ని ఇవ్వడానికి వారి ఆశను నేను తీరుస్తానని చెప్పు. ఎస్, దిస్ ఇస్ ద రేమా ఫర్ యూ, దిస్ ఇస్ ద రేమా ఫర్ యూ. బిడ్డ, నీలో ఆశలు చచ్చిపోతున్నాయంటే దానికి సైతాన్ గాడి కారణం, దేవుడు కాదు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ ఆశలు ఎండిపోయాయా? ఈరోజు నా కొరకు, నా సన్నిధి కొరకు, నా సంఘము కొరకు, దైవజనుడి కొరకు, పరిశుద్ధుల సహవాసము కొరకు, భవిష్యత్తు కొరకు, ఉద్యోగము కొరకు, వ్యాపారము కొరకు, విదేశము కొరకు నీ జీవితంలో నీ ఆశలన్నీ ఆవిరైపోతే, ఇదిగో నేనే నీ ఆశలకు ఒక కొత్త చిగురును తొడగబోతున్నాను. నేను
నేనే నీ ఆశలకు ఒక కొత్త చిగురును తొడగబోతున్నాను. నీ కుటుంబంలో అద్భుతము చేయబోతున్నాను. జరిగిన ఆలస్యం అది అలక్ష్యము కాదు బిడ్డ. నీ జీవితంలో అద్భుతము జరిగే సమయం వచ్చింది. అది నేడే, అది ఈ క్షణమే, అది ఈ క్షణమే. పొందుకో అద్భుతాన్ని. రిసీవ్ దట్ మైటీ మిరకల్ ఇన్ యువర్ ఫెయిత్. రిసీవ్ దట్ మైటీ మిరకల్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. రిసీవ్ దట్ మైటీ మిరకల్ in your family. Receive that mighty miracle in your business. Receive that mighty miracle in about your future. Oh, yes, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నిన్ను రైట్ చేస్తున్నాడు. నేను రైట్ చేస్తున్నాడు. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో. మండుచున్న సంగములను ప్రభు కొరకై కట్టెదా. కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెదా.